హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. సో ప్రెగ్నెన్సీలో మనకు ఎక్కువగా ఏంటంటే పండ్లు తినాలనిపిస్తుంది కొందరికి, కొంతమందికి పులుపుగా అంటే చింతకాయలు కానివ్వండి, లేకపోతే మనకి ఏదైనా పుల్లగా ఉండేటువంటి వస్తువులను తినాలనిపిస్తుంది. కొంతమందికి మసాలా ఐటమ్స్ తినాలనిపిస్తుంది, కొంతమందికి స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో మరి ప్రెగ్నెన్సీలో పండ్లు అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తిన్నట్లయితే మనకు బేబీ బాయ్ బేబీ గర్ల్ ఎవరు పుడుతున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక సిమ్టమ్ అని మనం గుర్తించవచ్చా గుర్తించకూడదా అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మీరు బాగా గుర్తుపెట్టుకొని, నాకైతే మా బాబు పట్టులో ఉన్నప్పుడు ఎక్కువగా జామకాయలు అంటే పండ్లను ఎక్కువగా ఇష్టపడేదాన్ని అనమాట. మనము అంటే మా అమ్మ చెప్పింది ఏమని, మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పండ్లు ఏదైతే ఫలాలు అంటారు కదా, అంటే స్పష్టంగా చెప్పాలంటే ఫలాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ చాలా వరకు మనకి బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంట. అంటే మనం ఎక్కువగా పండ్లు తినడం వల్ల కానీ, లేకపోతే మనకు పండ్లు తినాలనే ఇంట్రెస్ట్ కలగడం కానీ, ఎక్కువగా జామకాయలు, సో ఇటువంటివన్నీ కూడా మనకి బేబీ బాయ్ అంటే బేబీ బాయ్ పొట్టులో ఉన్నట్లయితే మనకి ఇటువంటి క్రేవింగ్స్ అనేవి అనిపిస్తాయి. అంటే ఇలా తినాలి అలా తినాలని. సో మీకు కూడా ఇలా అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు బేబీ బాయ్ పుట్టాలని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.